హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా చేపల పులుసు చేసుకుందాం. చేప ముక్కల్ని అయితే ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి, అందులో కొంచెం నూనె పోసుకోవాలి. నేనైతే 2.5 పావులు పోసుకున్నాను. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని ఈ నూనె వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఈ ముక్కల్ని నూనెలో వేసుకొని ఈ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న ముక్కల్ని పక్కకు పెట్టేసుకొని అదే నూనెలో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని పసుపు వేసుకొని పసుపు స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాల్చి మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఈ రసం పోసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో ఉప్పు వేసుకొని మెంతి పౌడర్ వేసుకొని కలుపుకొని దీనిని బాగా మరగపెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మీదికి వచ్చిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే పులుసు రెడీ అవుతుంది. మీదకెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకొని పెట్టేసుకుంటే చేపల పులుసు రెడీ. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.